ద్వాపరయుగం నాటి మహాభారతంలో ఒక స్త్రీకి జరిగిన ఘోర అవమానం కారణంగా వినడానికే ఒళ్ళు గగురు పొడిచే అత్యంత భయానక కురుక్షేత్ర యుద్ధమే జరిగిందని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ స్త్రీ ఎవరో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటాను. అవును, ఆమెనే ద్రౌపది. ఈమెను పంచకన్యల్లో ఒకరిగా చెబుతారు. అటువంటి ద్రౌపది యొక్క దాతృత్వాన్ని శ్రీకృష్ణుడు ఎలా పరీక్షించాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో ఒక మహర్షి అప్పటికే స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు. ఇక ఆ మహర్షి స్నానం ముగించుకొని వెళ్ళిన తర్వాత నదిలోకి దిగుదామని ఒక చెట్టు కింద కూర్చొని వేచి చూస్తూ ఉంటుంది. అలా చాలా సమయం గడిచింది. కానీ ఎంతసేపైనా ఆ మహర్షి నదిలో నుండి బయటకు రాకపోవడంతో ద్రౌపది ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒడ్డున నిలబడి వినయంగా ఇలా అంటుంది. తాము చాలా సమయం నుండి వేచి ఉన్నామని, మీరు మీ స్నానాన్ని త్వరగా ముగించుకొని వెళ్తే మేము నదిలోకి దిగి స్నానం చేస్తామని ద్రౌపది మహర్షితో చెబుతుంది. దానికి ఆ మునీశ్వరుడు తాను నదిలోకి దిగే ముందు తీసి గట్టున పెట్టిన తన బట్టలన్నీ కనిపించడం లేదని, అందుకే సహాయం కోసం వేచి చూస్తూ చాలా సమయం నుండి తాను నదిలోనే ఉండవలసి వచ్చిందని, ఒళ్ళు కప్పుకొని బయటకు రావడానికి తన దగ్గర ఒక చిన్న గుడ్డ ముక్క కూడా లేదని విచారంగా మహర్షి బదులిచ్చాడు. అదంతా విన్న ద్రౌపది జాలిపడి వెంటనే తను కట్టుకున్న చీర నుండి కొంత భాగాన్ని చింపి మహర్షి ఉన్న వైపుగా నదిలోకి విసిరింది. కానీ అది నదీ ప్రవాహానికి దూరంగా కొట్టుకుపోవడంతో ద్రౌపది మరలా తన చీరలోని కొంత భాగాన్ని చింపి నదిలోకి విసిరింది. కానీ అది కూడా అలాగే కొట్టుకుపోయింది. అది చూసిన ద్రౌపది తన చీరలోని మరికొంత భాగాన్ని చింపడానికి ప్రయత్నిస్తుండగా మహర్షి వద్దని చెప్పి వారించాడు. ఎందుకంటే ఆ మిగిలిన వస్త్రంతో ద్రౌపది తన దేహాన్ని కప్పుకోవడానికి వీలు కాదు కాబట్టి మీతో పాటు వచ్చిన చెలికత్తెలలో ఎవరినైనా కొంత వస్త్రాన్ని ఇవ్వమని అడుగుతాడు మహర్షి. కానీ వారంతా తమ వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా మహర్షి యొక్క పరిస్థితిని చూసి నవ్వుకుంటారు. దాంతో మహర్షి ద్రౌపది యొక్క దాతృత్వానికి మెచ్చి భవిష్యత్తులో నీకు వచ్చే ఆపదల నుండి రక్షించడానికి ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడే నీకు అండగా ఉంటాడని మనసారా ఆశీర్వదించి అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. జై శ్రీకృష్ణ.